రాజోలు నియోజకవర్గం గురించి చూద్దాం. కోనసీమ జిల్లాలోని రాజోలు కీ సెగ్మెంట్. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి దేవ వరప్రసాద్ పోటీ చేశారు. వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. అయితే దేవ వరప్రసాద్ 39,011 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత రాజోలు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి రాజోలు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా రాజోలు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఇచ్చిన హామీలేంటో చూద్దాం. ఇవే ఆ హామీలు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గం అంతటా నాణ్యమైన రోడ్ల నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాజోలులో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయించి ఉపాధి కల్పిస్తాము అంటూ హామీ ఇచ్చారు. రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఇవే. రాజోలు సెగ్మెంట్లో డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సరైన నిర్వహణ లేక జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే సకినేటిపల్లి నర్సాపురం బ్రిడ్జ్ లేకపోవడం, అక్కడ జనం సకినేటిపల్లి వెళ్లాల్సిన ప్రసారి లేదంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు పడవలు పంటలపై మాత్రమే వెళ్లాల్సి వస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ కడితే కోనసీమ భీమవరానికి అక్కడ కనెక్టివిటీ పెరుగుతుంది అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి కాకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. మలికిపురంలో సరైన శ్మశాన వాటిక లేదు. డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. ఇక రాజోలు సెగ్మెంట్లో డంపింగ్ యార్డుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి మండలంలో డంపింగ్ యార్డుల కోసం స్థలాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా అక్కడ జనం డంపింగ్ యార్డులను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక జల్ జీవన్ మిషన్లో 50% మాత్రమే కనెక్షన్లు పూర్తయ్యాయి. కొందరికి నీటి సప్లై లేక వాటర్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు లేక కరెంటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నది కోత సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న సమస్య. ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు రాజోలు నియోజకవర్గ ప్రజల్లో ఉన్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. ఇవే ఆ పాజిటివ్ అంశాలు. దిండిలో 43 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించడం ఒక సానుకూల అంశం. అలాగే కాట్రేనిపాడు పొనమండ రోడ్డుకు శంకుస్థాపన చేయడం కూడా జనంలో సానుకూల అంశంగా మాటలు వినబడుతున్నాయి. రాజోలులో పాత హాస్పిటల్ను 100 పడకల సిహెచ్సి హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి చొరవ తీసుకోవడం ఎమ్మెల్యే పట్ల సానుకూలతను పెంచుతుంది. మరోవైపు గుడిమలలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. గుడిమెల్లంక శంకరగుప్తంలో త్వరలో కొత్త సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తూ ఉండటం, ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్ అంశాలు ఏంటో మనం చూద్దాం. నెగిటివ్ అంశాలు ఇవే. సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే సామాన్యులకు దూరంగా ఉంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన కార్యకర్తలను గుర్తుపెట్టుకోవడం లేదు అనే వాదన వినిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పనితీరుకు రాజోలు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 37.5% మంది జనం చెప్తూ ఉంటే, పర్వాలేదు అని 47.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారు 2.5%గా ఉన్నారు. సీఎం చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో రాజోలు జనం చూద్దాం. చాలా బాగుంది అని 9.5% మంది అంటున్నారు. బాగుంది అని 40.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అంటున్న వారి సంఖ్య 4.5గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య కేవలం 3%గా మాత్రమే ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు రాజోలు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో మనం చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది చెప్తున్నారు. బాగుంది అని 33% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.5%గా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు రాజోలు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 1% మంది మాత్రమే అంటున్నారు. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 4%గా కనిపిస్తోంది. పర్వాలేదు అని 50% మంది అంటున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 37.5%గా ఉంది.
అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు రాజోలు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూడండి. చాలా బాగుందని 5% మంది అంటున్నారు, బాగుంది అని 35% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 55% మంది జనం అంటున్నారు, బాగా లేదు అని 2.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదని చెప్తున్న వారి సంఖ్య 2.5%గా ఉంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి రాజోలు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది జనం చెప్తున్నారు, బాగుంది అని 13% మంది జనం అంటున్నారు, పర్వాలేదు అంటున్న వారి సంఖ్య ఏకంగా 80% ఉంది, బాగా లేదు అంటున్న వారి సంఖ్య 2.5%గా ఉంటే అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య ఇంకో 2.5%గా కనిపిస్తోంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 55% మంది జనం చెప్తున్నారు, కావు అని 15% మంది జనం అంటున్నారు, కావచ్చు అని 17.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు, తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 12.5%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుంది అని 10% మంది రాజోలు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు, కాదు అని 40% మంది జనం చెప్తున్నారు, కావచ్చు అని ఇంకో 40% మంది జనం అభిప్రాయపడుతుంటే తెలియదు అంటున్న వారి సంఖ్య 10%గా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 5% మంది జనం చెప్తున్నారు, పెరగలేదు అని 57.5% మంది జనం చెప్తుంటే పెరిగి ఉండొచ్చు అని 37.5% మంది అంటున్నారు, తెలియదు అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే రాజోలు నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారో చూడండి. వస్తుంది అని 5% మంది జనం అంటున్నారు, రాదు అని 22.5% మంది జనం అంటూ ఉంటే రావచ్చు అని 57.5% మంది జనం చెప్తున్నారు, తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన వారి సంఖ్య 22.5%గా ఉంది, నారా లోకేష్ అయితే బాగుంటుంది అంటున్న వారి సంఖ్య 2.5%గా ఉంది, తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 75%గా ఉంది. ఇవి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఏడాదిన్నర పాలనపై రాజోలు నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డ్.